గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, కాన్స్టిపేషన్, మలబద్ధకం అండ్ హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఎందుకంటే చాలా మందికి వాళ్ళ కాన్స్టిపేషన్ ఉంది, వాళ్ళు ఫీల్ అవుతున్నాం ఓవర్ ఒక లైక్ ఇయర్స్ నుండి ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది రియలైజ్ అవ్వరు. సో ఫస్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి సార్? సో, కాన్‌స్టిపేషన్ అనేది వెస్టర్న్ వరల్డ్‌కి, మన ఏషియన్ వరల్డ్‌కి చాలా డిఫరెంట్ అండి. సో, వెస్టర్న్ వరల్డ్ తీసుకుంటే వాళ్ళకి వారానికి ఒక 2, 3 సార్లు వెళ్ళని వాళ్ళని కాన్‌స్టిపేటెడ్ పేషెంట్స్ అంటారు. కానీ ఇండియాలో చాలా మందికి డైలీ 1-2 మోషన్స్ అవుతుంటాయి. కానీ వాళ్ళకి కంప్లీట్ ఎవాక్యుయేషన్ కాలేదంటారు. అంటే మోషన్ మొత్తం నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు ఆ కంప్లీట్‌నెస్ ఫీలింగ్ అనేది లేదనేది కామన్ మన పేషెంట్స్ చెప్పేది. సో, ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ ఎన్ని మోషన్స్ వెళ్తున్నారనే దాంతో పాటు కంప్లీట్‌గా ఎవాక్యుయేట్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే. సో, జనరల్‌గా వారానికి అట్‌లీస్ట్ ఒక 3 టైమ్స్ మినిమమ్ వెళ్ళాలనేది రూల్ ప్రకారం. కానీ చాలామందికి ఆ 1, 2 అయినా కానీ వాళ్ళకి ఆ ఇన్‌కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఉంటది. సో, ఎందుకంటే మల్టిపుల్ కారణాలుంటాయండి. జనరల్‌గా సిస్టమిక్ డిసీజెస్ అంటారు. అంటే మన బాడీలో ఉండే డిసీజెస్ వల్ల ఎలా కాన్‌స్టిపేషన్ వస్తుందని. షుగర్ అయినా గానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాన్‌స్టిపేషన్ అనేది కామన్‌గా ఉంటుందండి. ఇంకా మోస్ట్ కామన్ ఇప్పుడున్న కాన్‌స్టిపేషన్ కాజెస్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్. సో, మనం తినే ఫుడ్‌లో ఫైబర్ తగ్గటం వల్ల, ఓకే. సో జంక్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోవటం వల్ల మన గట్ మూవ్‌మెంట్ కూడా ఓవర్ ద టైమ్ అనేది చాలా లేజీ అవుతుంది. సో, ఆ లేజీ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ మూవ్‌మెంట్స్ తక్కువైపోయి ఆ బవెల్ మూవ్‌మెంట్స్ కూడా ఇండైరెక్ట్‌గా తగ్గుతుంది. సో, ఇది మనం చూసే కామన్ కాజెస్. కానీ పిల్లల్లో గూడా ఈ మధ్య రీసెంట్‌గా చాలామంది కాన్‌స్టిపేషన్ చూస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది వాలంటరీగా స్కూల్లో వెళ్ళకూడదని ఆపుకోవటము, హుహు. లేకపోతే వాలంటరీగా హోల్డ్ చేసి పట్టుకోవటము. అలాగే వాళ్ళు సఫిషియంట్ వాటర్ ఆర్ ఫైబర్ తీసుకోకపోవటం వల్ల చాలామందికి కాన్‌స్టిపేషన్ చూస్తున్నామండి. అండ్ నాన్ వెజిటేరియన్స్‌కి బాగా రెడ్ మీట్ తీసుకునే వాళ్ళకి గూడా కాన్‌స్టిపేషన్ ప్రిడామినెంట్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఆల్సో చిన్న పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కాన్స్టిపేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది కదా సార్? సో అవునండి. ఏం డిఫరెన్సెస్ సో, ఉంటాయి? చిన్న పిల్లల్లో కాన్‌స్టిపేషన్ అంటే మనం ఏమన్నా ఆర్గానిక్ కాజెస్ ఉన్నాయేమని ఫస్ట్ వెతుకుతున్నామండి. అంటే ఏమన్నా పాలిప్స్, జువెనైల్ పాలిప్స్ ఉన్నాయా? లేకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆ న్యూరాన్స్ అనేది కోలాన్‌లో ఏమైనా తగ్గిపోయాయా? ఇలాంటివి ఫస్ట్ మనం రూల్ ఔట్ చేసుకుంటాం. ఎందుకంటే పిల్లల్లో కాన్‌స్టిపేషన్ అనేది వెరీ అన్‌కామన్. ఓకే. సో, ఫస్ట్ ఆ ఆర్గానిక్ కాజెస్ కోసం వెంటనే యాస్ ఎ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ వి సెర్చ్ ఫర్ థట్ అండ్ వి ట్రై టు ట్రీట్ ఇట్. ఓకే. కానీ అదే పెద్దవాళ్ళలో ఓవర్ ద 50 ఇయర్స్ కానీ, షుగర్ ఉన్న వాళ్ళకైనా, లేకపోతే వయసుతో వచ్చే న్యూరలాజికల్ డీజనరేషన్ వల్ల అయినా గానీ, కదలిక అనేది చాలా మందికి తగ్గుతుందండి. సో, దాన్ని ఫంక్షనల్ కాన్‌స్టిపేషన్ అంటుంటారు. సో, దానికి మెజారిటీ ఆఫ్ టైమ్ సింప్టమాటిక్‌గా మందులతోటే ట్రీట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఓకే. ఓకే. అండ్ కాన్స్టిపేషన్ కూడా చాలా ఇయర్స్ పాటు అట్లానే డెవలప్ అయితే అంత డేంజరస్‌గా, ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో ఫైనల్‌గా అంటే లైక్ ఎంత డేంజరస్ ఇది అని చెప్పొచ్చు? సో, డేంజరస్ అనే వర్డ్ కంటే క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ కోలన్ అనేది చాలా డైలేట్ అయిపోతుందండి. అంటే ఉబ్బి ఎంత స్టూల్ ఉన్నా గానీ దాన్ని స్టోర్ చేసుకోవడం అలవాటు పడిపోతుంది. ఓకే. సో, దానివల్ల ఎక్స్‌ట్రీమ్స్ అంటే కొంతమందికి మోషన్ చాలా గట్టిగా అయిపోయి అసలు మోషన్ వెళ్ళాలన్నా వెళ్ళలేరు. అది వెళ్తుంటే అది చాలా బ్లీడింగ్ అయిపోవటము. అక్కడున్న మ్యూకోజా అంటారు. పేగులో ఉండే లైనింగ్ అంతా డ్యామేజ్ అయిపోయి కట్ అయిపోవటం అంటారు. దాన్ని యానల్ ఫిషర్స్ లాగా ప్రెజెంట్ అవ్వటము. సాలిటరీ రెక్టర్ అల్సర్ సిండ్రోమ్ అంటారు. హ్మ్. ఈ హార్డెన్డ్ స్టూల్ వల్ల రెక్టమ్‌లో ప్రెషర్ వల్ల గూడా పుండ్లుగా తయారై దాని నుంచి బ్లీడింగ్ అవ్వటము. ఓకే. సో, చాలామంది మోషన్ కాన్‌స్టిపేటెడ్ అయిపోయి బాగా స్ట్రెయిన్ చేస్తుంటారు టాయిలెట్ స్టూల్ మీద. దానివల్ల పైల్స్ అంటారు. సో, అవి రావటం వల్ల రక్తస్రావం అవ్వటము, దానివల్ల బ్లడ్ లాస్, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయండి. ఓకే. సో, అలాగే ఎక్స్‌ట్రీమ్ చాలామందికి కాన్‌స్టిపేషన్ ఎల్డర్లీలో వచ్చినప్పుడు ఫస్ట్ మనం కోలాన్ క్యాన్సర్ గూడా రూల్ ఔట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా అబోవ్ 45 ఇయర్స్ ఉన్న మేల్ ఆర్ ఫీమేల్‌కి సడెన్‌గా కాన్‌స్టిపేషన్ ఇంతకుముందు నార్మల్ ఉంది. ఈ 4, 5 వారాల నుంచే నాకు మోషన్ చాలా గట్టిగొస్తుంది. మోషన్‌లో కొంచెం బ్లడ్ కనపడుతుంది. లేకపోతే ఆయాసం వస్తుంది రక్తం మోషన్‌లో పోవటం వల్ల. సడెన్‌గా బరువు తగ్గిపోయాను. ఓకే. ఇలాంటివి ఎవరైనా పేషెంట్స్ చెప్తున్నారంటే కాన్‌స్టిపేషన్స్‌తో పాటు అప్పుడు వాళ్ళకి క్యాన్సర్ ఏమన్నా ఉండొచ్చేమో అని మనం కొలనోస్కోపీ వెంటనే అడ్వైస్ చేయటం చాలా బెటర్ అండి. సో ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అంటూ ఉంటారు కదా! సో ఇది మన గట్ హెల్త్‌కి ఎలా ఇంపార్టెంట్ అండ్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది సార్? సో, ఫస్ట్‌లీ మీరు అడిగిన క్వెషన్ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? సో, ఆ రెండిటి డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో, ప్రీబయోటిక్స్ అంటే ఆహ్, ఆర్గానిజమ్స్‌కి గ్రో కావడానికి హెల్ప్ చేసే ఫుడ్‌ని ప్రీబయోటిక్స్ అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరొక పండు తిన్నారు. దాంట్లో ఉన్న ఫైబర్ మన బాడీలో ఉండే గుడ్ బాక్టీరియా గ్రోత్‌కి ఆ ఫైబర్ హెల్ప్ చేస్తుంది.
సో అలాంటి వాటిని ప్రీబయోటిక్స్ అంటారు. సో మీరు తినే ఫుడ్లో ఉండే ఫైబర్ కానీ, లేకపోతే మీరు తినే పల్సెస్లో ఉండే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఏదైతే ప్లాంట్స్ నుంచి వస్తుందో అది ప్రీబయోటిక్గా యాక్ట్ చేస్తూ ఆ గుడ్ బ్యాక్టీరియాని గ్రో కావడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ప్రోబయోటిక్ అంటే మనం డైరెక్ట్లీ ఆ గుడ్ బ్యాక్టీరియాని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు మనం తీసుకున్న పెరుగు కానివ్వండి, యోగర్ట్ కానివ్వండి, వీటన్నిటిలో ఆల్రెడీ 6 గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో అది మనం ఇంజెస్ట్ చేయడం వల్ల డైరెక్ట్ మన బాడీలోకి గుడ్ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్స్. ఓకే. సో గట్ హెల్త్‌కి ఇవి ఎలా ఇంపార్టెన్స్? సో జనరల్‌గా ప్రీబయోటిక్స్ అనేది ఇప్పుడు అందరికీ టర్మ్ వస్తుంది కానీ జనరల్‌గా మనం తీసుకునే ప్రతి ఫుడ్ అందులో ఉండే సఫిషియెంట్ ఫైబర్ ఉంటే అదే మన బ్యాక్టీరియాలో ఉన్న బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి ప్రీబయోటిక్‌గా యాక్ట్ చేస్తుంది. సో మనం డే టు డే లైఫ్‌లో సఫిషియెంట్ ఫైబర్ అని కనుక మన డైట్‌లో యాడ్ చేసుకుంటే నో నీడ్ టు యాడ్ ఎనీ అడిషనల్ ప్రీబయోటిక్స్. ఓకే. డన్ సార్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.